ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్కు ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం గత క్లాసులలో ఎస్సీల సంక్షేమం గురించి, జాతీయ ఎస్సీ కమిషన్, గురించి వివరించడం జరిగింది. ప్రస్తుతము జాతీయ ఎస్టీ కమిషన్ గురించి వివరించడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా విపి సింగ్ ప్రభుత్వ కాలంలో 65వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం ద్వారా జాతీయ ఎస్సీ మరియు ఎస్టీ కమిషన్ ఏర్పడింది. ఇప్పుడు విపి సింగ్ ప్రభుత్వ కాలంలో 65వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎస్టీల యొక్క సంక్షేమం గురించి మరియు వారి అవసరాల దృష్ట్యా ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా 89వ రాజ్యాంగ సవరణ ఈ 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003. ఈ 2003లో జాతీయ ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్ నుండి మొదట ఏర్పడినటువంటి 65వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడినటువంటి జాతీయ ఎస్సీ మరియు ఎస్టీ కమిషన్ నుండి ఈ ఎస్టీ కమిషన్ను వేరు చేయడం జరిగింది. ఈ జాతీయ ఎస్టీ కమిషన్ 2004 నుండి అమల్లోనికి వచ్చింది. 2004లో అమల్లోనికి వచ్చింది. అంటే మొట్టమొదటిసారిగా విపి సింగ్ ప్రభుత్వ కాలంలో 1990లో 65వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీలకు కలిపి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎస్టీల యొక్క అభివృద్ధి నిమిత్తము వారి యొక్క అవసరాలు వేరుగా ఉండడము, వారి యొక్క అభివృద్ధి గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలనే ఉద్దేశంతో 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా
ఈ 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003లో చేయబడింది. 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి ఎస్టీ కమిషన్ను వేర్పాటు చేయడం జరిగింది. ఇది 2004లో అమల్లోనికి వచ్చింది. జాతీయ ఎస్టీ కమిషను 2004 నుండి అమల్లోనికి వచ్చింది. తర్వాత ఈ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి ఎస్టీ కమిషన్ను వేరు చేసిన తర్వాత ఈ కమిషను జాతీయ ఎస్సీ కమిషన్గానే కొనసాగుతున్నది. జాతీయ ఎస్సీ కమిషన్, ఇది జాతీయ ఎస్సీ కమిషన్గా కొనసాగుతూ ఉంది. జాతీయ ఎస్సీ కమిషన్గా కొనసాగుతూ ఉంది. జాతీయ ఎస్టీ కమిషన్ నిర్మాణం. జాతీయ ఎస్టీ కమిషన్ నిర్మాణం. ఇందులో చైర్మన్, ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. చైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. ఈ జాతీయ ఎస్టీ కమిషన్లో చైర్మన్గా కానీ, చైర్మన్ ఆర్ సభ్యులుగా కానీ ఒక మహిళ ఉంటుంది. ఒక మహిళను నియమించాలి. జాతీయ ఎస్టీ కమిషన్ యొక్క నిర్మాణం. ఇందులో ఒక చైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. జాతీయ ఎస్టీ కమిషన్ యొక్క నిర్మాణం. జాతీయ ఎస్టీ కమిషన్లో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్ మరియు ముగ్గురు సభ్యులు ఉంటారు. చైర్మన్, వైస్ చైర్మన్ మరియు ముగ్గురు సభ్యులు ఉంటారు. అయితే ఇందులో చైర్మన్ కానీ లేక సభ్యులుగా కానీ ఒక మహిళను తప్పనిసరిగా నియామకం చేయవలసి ఉంటుంది. ఒక మహిళను తప్పనిసరిగా నియామకం చేయవలసి ఉంటుంది. మొట్టమొదటి జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ కున్వర్ సింగ్. ప్రస్తుత ఎస్టీ కమిషన్ చైర్మన్ హర్ష్ చౌహాన్. ఏకైక ఎస్టీ కమిషన్ మహిళా చైర్మన్ ఊర్మిళ సింగ్. ఇది ఎస్టీ కమిషన్ యొక్క నిర్మాణం. ఈ ఎస్టీ కమిషన్ని ఎవరు నియమిస్తారు అంటే నియామకం. రాష్ట్రపతి నియమిస్తాడు. కేంద్ర క్యాబినెట్ సలహాను అనుసరించి. కేంద్ర క్యాబినెట్ సలహాను అనుసరించి రాష్ట్రపతి నియమిస్తాడు. రాజీనామా చేయాలనుకుంటే రాష్ట్రపతికి సమర్పించాలి. రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. రాష్ట్రపతి మధ్యలోనే రద్దు చేయవచ్చు. కమిషన్ను మధ్యలోనే రద్దు చేయవచ్చు. రాష్ట్రపతి మధ్యలోనే రద్దు చేయవచ్చు. మధ్యలోనే రద్దు చేయవచ్చు. కమిషన్ పదవీ కాలం వచ్చేసి 3 సంవత్సరములు. వీరిని పునః నియామకం చేయవచ్చును. పునః నియామకం చేయవచ్చు. ఇది జాతీయ ఎస్టీ కమిషన్ యొక్క నిర్మాణము, నియామకము, సభ్యుల యొక్క నియామకము, కమిషన్ నిర్మాణము, నియామకము. జాతీయ ఎస్టీ కమిషన్
సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటుంది. సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటుంది. జాతీయ ఎస్టీ కమిషను సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటుంది. జాతీయ ఎస్టీ కమిషన్ సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటుంది. ఏ అధికారినైనాను, దేశంలోని ఏ అధికారినైనాను కూడా తన ముందుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని కోరుతుంది. వాంగ్మూలం ఆర్ అఫిడవిట్ను ఇవ్వమని చెప్పి కోరవచ్చు. ఈ జాతీయ ఎస్టీ కమిషన్ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. రాష్ట్రపతి ఆ నివేదికను పార్లమెంటు ముందు ఉంచుతాడు. ఆ నివేదికలో ఏవైనా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటే, ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉంటే ఆయా రాష్ట్రాల గవర్నర్లకు పంపిస్తాడు. ఆయా రాష్ట్రాల గవర్నర్లకు తన నివేదికను జాతీయ ఎస్టీ కమిషను పంపిస్తుంది. 1955లో నెహ్రూ ఈ ఎస్టీ వాళ్ళ యొక్క సంక్షేమం కొరకు, ఎస్టీల సంక్షేమం కొరకు, ఏం చేసినాడంటే పంచసూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టినాడు. పంచసూత్రాల పథకం ఎప్పుడు 1955లో నెహ్రూ ఎస్టీల సంక్షేమం కొరకు పంచసూత్ర పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. 1958లో ఎస్టీల సంక్షేమం కొరకు యూబీ దేవర్ కమిటీ నియామకం చేయడం జరిగింది. 1969లో సిలావో కమిటీ వీరి అభివృద్ధికి అనేక సూచనలు చేయడం జరిగింది. 1969లో సిలావో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, ఎస్టీల అభివృద్ధి గురించి సూచనలు ఇవ్వడం కోసం. 1999లో ఎస్టీల సంక్షేమం కొరకు కేంద్రంలో ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్రంలో ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. 2007లో ఆదివాసీ హక్కుల చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఆదివాసీ హక్కుల చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రాథమిక హక్కులలో భాగంగా
ప్రాథమిక హక్కుల్లో భాగంగా ప్రకరణ 17 అంటరానితనం నిషేధం. అస్పృశ్యత నిషేధ చట్టం. అస్పృశ్యత నిషేధ చట్టం 1955లో చేయడం జరిగింది. దీనిని 1976లో ఈ చట్టాన్ని 1976లో పౌర హక్కుల చట్టంగా మార్పు చేయడం జరిగింది. 1989లో ఎస్టీల అకృత్యాల నిరోధక చట్టం. ప్రవేశపెట్టడం జరిగింది. దేశంలో అధిక రకాల ఎస్టీలను కలిగిన రాష్ట్రం వచ్చేసి ఒరిస్సా, ప్రస్తుతం ఒడిశా. దేశంలో అధిక శాతం ఎస్టీలను కలిగిన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. దేశంలో అధిక ఎస్టీ జనాభా కలిగిన రాష్ట్రం వచ్చేసి జార్ఖండ్. ఇది 3 ఇంపార్టెంట్. అధిక రకాలు వెరైటీస్ లంబాడీలు, సుగాలీలు, కోయ, ఎరుకల, యానాది ఇట్లా అధిక రకాలైనటువంటి ఎస్టీలను కలిగినటువంటి రాష్ట్రము ఒడిశా. మొత్తం ఉన్నటువంటి జనాభాలో అధిక శాతం ఎస్టీలను కలిగినటువంటి రాష్ట్రం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. మొత్తం జనాభాలో ఎస్టీల జనాభా అధికంగా ఉండేటువంటి రాష్ట్రం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అధిక ఎస్టీ జనాభానే ఎక్కువగా ఉండేటువంటి రాష్ట్రం వచ్చేసి జార్ఖండ్. అధిక ఎస్టీ జనాభా కలిగిన రాష్ట్రం వచ్చేసి జార్ఖండ్. రాష్ట్ర స్థాయిలో ఎస్సీ మరియు ఎస్టీలకు కలిపి కమిషన్. దేశంలోని 17 రాష్ట్రాలలో రాష్ట్ర స్థాయిలో ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఉన్నవి. అందులో ఏపీతో సహా 11 రాష్ట్రాలలో ఈ 11 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కమిషన్లు చట్టబద్ధతను కలిగి ఉన్నాయి. 11 రాష్ట్రాల్లో ఉండేటువంటి కమిషన్లు చట్టబద్ధతను కలిగి ఉన్నవి. ఈ రాష్ట్ర స్థాయిలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒక చైర్మన్, 4 సభ్యులు ఉంటారు, ప్లస్ 4 సభ్యులు. వీరి యొక్క పదవీ కాలం 3 సంవత్సరములు. పదవీ కాలం 3 సంవత్సరాలు. పొడిగించవచ్చును.
పదవీ కాలం 3 సంవత్సరములు పొడిగించవచ్చును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు. ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్. ఈ రెండు గుర్తుపెట్టుకో. ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు, ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్. దేశంలో రాష్ట్ర స్థాయిలో ఎస్టీలకు కలిపి ఒకే కమిషన్ ఉంటుంది. అట్లా 17 రాష్ట్రాల్లో ఉంది. అందులో ఏపీతో సహా 11 రాష్ట్రాలలో ఈ కమిషన్ ఎస్సీ కమిషన్ చట్టబద్ధతను కలిగి ఉన్నది. ఎస్టీ కమిషన్ చట్టబద్ధతను కలిగి ఉన్నాయి. కమిషన్లో ఒక చైర్మన్ మరియు 4 సభ్యులు ఉంటారు. వీరిని పునః నియామకం చేయవచ్చును. వీరి యొక్క పదవీ కాలం వచ్చేసి 3 సంవత్సరములు. పదవీ కాలాన్ని పొడిగించవచ్చును. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా 2014 ఆగస్టు 9న అప్పటి ముఖ్యమంత్రి గిరిపుత్రిక కళ్యాణ పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గిరిపుత్రిక కళ్యాణ పథకం. ఈ పథకము ఎస్టీలకు చెందినటువంటి బాలికలకు వివాహ సమయంలో 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించింది. 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలి. ఈ ఆర్థిక సహాయం పొందగోలేటువంటి బాలికలు ఎవరైతే ఆర్థిక సహాయం పొందాలనుకుంటారో వాళ్ళు బాలికలు ఎస్టీ కులానికి చెంది ఉండాలి. ఈ బాలికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళై ఉండాలి. వివాహ సమయానికి 18 సంవత్సరముల వయస్సు నిండి ఉండాలి. వివాహ సమయానికి 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. బాలికలు ఎస్టీ కమ్యూనిటీకి చెంది ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది ఉండాలి. వివాహ సమయానికి 18 సంవత్సరాలకు నిండి ఉండాలి. 18 సంవత్సరముల వయస్సు నిండి ఉండాలి వివాహ సమయానికి. తర్వాత ఈ బాలిక యొక్క తల్లిదండ్రుల వార్షిక ఆదాయము 2,50,000కు మించి ఉండరాదు. ఈ పథకం కింద దేశంలోని 24 ICDS ప్రాజెక్టుల కింద ఈ పథకం అమలు చేయడం జరుగుతూ ఉంది. గిరిపుత్రిక కళ్యాణ పథకం ఎస్టీల కొరకు ఉద్దేశించినటువంటి పథకము. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పథకము గిరిపుత్రిక కళ్యాణ పథకం. అంటే ఎస్టీ కులానికి చెందినటువంటి బాలికలకు వివాహ సమయంలో ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఉద్దేశించినటువంటి పథకం. ఎంత ఇస్తారంటే ఆర్థిక సహాయం 50,000 రూపాయలు ఇస్తారు.
ఇది ఏప్రిల్ 1, 2015 నుండి అమల్లోనికి వచ్చింది. ఏప్రిల్ 1, 2015 నుండి ఈ అమల్లోనికి వచ్చినటువంటిది పథకం. ఈ పథకానికి అంటే ఈ పథకం గిరిపుత్రిక కళ్యాణ పథకం లబ్ధిదారులు బాలికలు ఎస్టీ కమ్యూనిటీకి చెంది ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది ఉండాలి, వివాహ సమయానికి 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి, ఆ బాలిక యొక్క తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయము 2 లక్షలకు మించి 2,50,000కు మించి ఉండరాదు. ఎస్టీల సంక్షేమం కొరకు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టబడినటువంటి ఇంకొక పథకము గిరి గోరుముద్దలు. గిరి గోరుముద్దలు. ఈ పథకము 2015 ఆగస్టు 15 నుండి ప్రారంభించడం జరిగింది. 2015 ఆగస్టు 15 నుండి పథకం ప్రారంభించడం జరిగింది. ఈ పథకం యొక్క ఉద్దేశము అంటే ఎస్టీ కులానికి చెందినటువంటి బాలికలు ఎవరెవరికంటే 6 నెలల వయస్సు నుండి 6 సంవత్సరముల వయస్సులోపు 6 సంవత్సరాల వయస్సులోపు ఉండేటువంటి ఎస్టీ కమ్యూనిటీకి చెందినటువంటి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం కొరకు ఈ పౌష్టికాహారాన్ని అందించడం కొరకు ఉద్దేశించబడినటువంటి పథకం. ఈ పథకము ద్వారా పౌష్టికాహారాన్ని అందించడానికి ఉద్దేశించినటువంటి పథకము గిరి గోరుముద్దలు. ఈ పథకము ద్వారా 1,33,733 మంది పిల్లలు లబ్ధి పొందినారు. 6 నెలల నుండి 3 సంవత్సరముల లోపు వయస్సు గల పిల్లలకు ఏమిస్తారంటే పౌష్టికాహారంకి సంబంధంగా ఒక గుడ్డు, పాలు మరియు మినీ మీల్స్ అందించడం జరుగుతుంది. 6 నెలల నుండి 3 సంవత్సరాల లోపల ఉండేటువంటి వయసు గారికి. 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరముల లోపు వయస్సు గల పిల్లలకు 6 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలకు ఒక గుడ్డు, పాలు, టిఫిన్, మీల్స్ అందించడం జరుగుతుంది. ఇది గిరి గోరుముద్దల పథకం. గిరి గోరుముద్దలు ఐసిడిఎస్ వాళ్ళు దేశంలో ఉన్నటువంటి 24 ఐసిడిఎస్ ప్రాజెక్టుల ద్వారా ఈ పథకము అందించడం జరుగుతుంది. గిరి గోరుముద్దలు. గిరి కళ్యాణ పథకం గురించి ఇంతకుముందు చెప్పినాం. ఇప్పుడు గిరి గోరుముద్దలు ఇది ఎప్పుడంటే 2015 ఆగస్టు 15 నుండి ఎస్టీ బాలికలకు అంటే ఎస్టీలకు చెందినటువంటి పిల్లలకు, చిన్నపిల్లలు ఎవరెవరంటే ఎంత వయసు అంటే 6 నెలలలో నుండి 6 సంవత్సరముల వయలోపు ఉండేటువంటి వయస్సు గల పిల్లలకి పౌష్టికాహారాన్ని అందించడం కొరకు ఉద్దేశించబడినటువంటి పథకం ఇది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి పిల్లలు 1,33,733 మంది. ఈ పథకంలో భాగంగా 6 నెలల వయస్సు నుండి 3 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు
ఏమందిస్తారంటే పౌష్టికాహారంగా ఒక గుడ్డు, పాలు, మినీ మీల్స్ అందించడం జరుగుతుంది. 3 సంవత్సరముల నుండి 6 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలకు గుడ్డు, పాలు, టిఫిన్ మరియు మీల్స్ అందించడం జరుగుతుంది. ఓకే.